ఈ న్యాయాధిపతులోని గ్రంథంలో ఒక్కొక్క శత్రువు ఇశ్రాయేలు మీదకి రావడం, దేవుడు ఒక్కొక్కరిని లేపుకోవడం, వారిని కాపాడడం, ఆ తర్వాత కొంతకాలం ప్రజలందరూ సుభిక్షంగా శాంతిగా బ్రతకడం, మరలా మరొక శత్రువు రావడం, దేవుడు మరలా ఇంకొక రక్షకుణ్ణి లేపడం, ఆ తర్వాత అతని ద్వారా రక్షణ ఇవ్వడం. ఈ సీక్వెన్స్ అంతా కూడా, ఈ ఆర్డర్ అంతా కూడా మనం న్యాయాధిపతుల్లో చూస్తూ ఉంటాం. అయితే మొట్టమొదటి న్యాయాధిపతి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చెప్పగల అతని పేరు ఎవరైనా చెప్పగలరు? మొదటి న్యాయాధిపతి బైబిల్లో ఒత్నీయేలు అనబడే వ్యక్తి. ఆ తర్వాత ఒత్నీయేలు తర్వాత యెహూదు అనబడే వ్యక్తి న్యాయాధిపతిగా ఉన్నాడు. మూడవ వ్యక్తి ఇప్పుడు మనం చదువుకున్న అతని పేరు షమ్గరు. చెప్పండి, అతని పేరేంటి? బర్గరు అంటే మనకు బాగా తెలుస్తుంది కదా. ఈ రోజుల్లో బాగా బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ బాగా ట్రెండ్లోకి వచ్చేసినాయి. బర్గర్ ఆ మాటలు బాగా మనకు తెలుసు, కానీ ఇతని పేరు షమ్గర్. చెప్పండి, ఇతని పేరేంటి? షమ్గర్. ఇలాంటి పేర్లు కొంచెం కష్టమైనా గుర్తుపెట్టుకోవాలా. షమ్గర్ అనే మాటకు అర్థం ఏంటి? బైబిల్ పండితులు ఈ విషయం మీద చాలా తర్జన పడ్డారు. షమ్గర్ అని కొన్ని పదాలకి అర్థాలు అంత ఈజీగా దొరకలే వాళ్ళకి. మరలా రూట్ వర్డ్స్ ఏంటి, అది ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు పలికారు ఆ మాట, ఆ భాషలో ఆ పదాలకు అర్థం ఏంటని జాగ్రత్తగా పరిశీలన చేసి ఫైనల్గా షమ్గరు అనే మాటకు సోర్డ్ అనే పదం తీసుకొచ్చారు. అంటే కత్తి. చెప్పండి, షమ్గర్ అనే మాటకు అర్థం ఏంటి? కత్తి లేదా ఖడ్గము అనే మాట, సోర్డ్ ఇంగ్లీష్లో. షమ్గరు నిజంగానే దేవుని చేతిలో ఒక పొదునైన కత్తిలాగానే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్ని నెగిటివ్ పదాలు కూడా ఉంటాయని, కొన్ని కత్తి అనే మాటకు కొన్ని నెగిటివ్ పదాలు కూడా వాడుతుంటారు, అవి మనకు సంబంధం లేదు. బట్ నైఫ్ లేదా సోర్డ్ అనే పదాన్ని బైబిల్లో మనం చూస్తున్నప్పుడు చాలా మంచి అర్థాలు, మంచి వివరణలు, సాదృశ్యాలు బైబిల్లో మనకు కనబడతాయి. కొన్నిసార్లు పరసంబంధమైన విషయాలు మనకు అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు మన ముందున్న కొన్ని వస్తువులు లేదా కొన్ని పరిస్థితుల్ని మన ముందు దేవుడు పెట్టి, ఇదిగో దీని గురించి నీకు తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్గా స్పిరిచువల్ ట్రూత్ కూడా ఎలాంటిదని దేవుడు చెప్పాడు. కొన్ని పరిశీలనలు మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభువును చూడగానే యోహాను ఏమన్నాడు చెప్పండి? ఈయన సర్వలోక పాప భారమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు గొర్రెపిల్ల యేసు ప్రభువా అంటే కాదు. చెప్పండి, గొర్రెపిల్ల యేసు ప్రభు అయితే ఈరోజు మనందరం ఒక సంఖలో గొర్రెపిల్ల ఎత్తుకుని యేసు ప్రభు నాయన యేసు ప్రభు అని దాన్ని చక్కగా నిమిరేవాళ్ళం. గొర్రెపిల్ల యేసు ప్రభు కాదు. కొంతమంది తెలియక గొర్రెపిల్లని చూడగానే యేసు ప్రభు అనుకుంటారు. నో, స్వభావం, పోలిక. గొర్రెపిల్ల ఏ విధంగా సాధు జంతువో, ఏ విధంగా సాత్వికానికి సాదృశ్యంగా ఉంటుందో, ప్రభువు కూడా అలాగే మన పాపాలు భరించడానికి వచ్చాడు. అది వివరణ. అంతేగాని యేసు ప్రభు గొర్రెపిల్లని కాదు. అక్కడ ఆయన యూదా గోత్రపు సింహం అని బైబిల్లో ఉంది. ఉందా లేదా? యేసు ప్రభు ఏ గోత్రపు సింహం అని? అంటే ఇప్పుడు సింహాన్ని చూసినప్పుడల్లా యేసు ప్రభు అని అర్థమా? ఒక సింహాన్ని పట్టుకొచ్చి దాన్ని బోన్లో పెట్టి అగరబోతులు, ఆ తర్వాత కాకరపోతులు ఎగిలిద్దాం దాని ముందు. మనం కాకరపోతుల లోపలికి వెలిగించి పెడితే మొత్తం శైలాకి వెళ్ళిపోద్ది. అదో కాకరపోవద్దు అనుకుంటుంది అది. సింహం యేసు ప్రభు కాదు, పోలిక. సింహంలో ఉన్న టీవీ రాజసం యేసు ప్రభులో ఉంది అని చెప్పడానికి కదా. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా కొన్ని పోలికలు, ఆ నక్కతో ఎలాగో చెప్పండి అన్నాడు. నక్క అంటే ఎవరు? హేరోదు గురించి మాట్లాడాడు యేసయ్య. అంటే హేరోదు, నక్కను చూడగానే హేరోదు అనుకుంటావా? కాదు, నక్క లాంటి స్వభావం. బెన్యామీను చీల్చినట్టు తోడేలను ఉంది బైబిల్లో. అంటే తోడేలు బెన్యామీను కాదు అక్కడ అర్థం, తోడేలు స్వభావం. మీకు అర్థమైంది ఇప్పుడు? అలాగే షమ్గర్ అనే మాటకు కత్తి, ఒక ఖడ్గము అని అర్థమైతే, ప్రియులరా ఈ ఖడ్గం దేనికి పోల్చబడింది బైబిల్లో అంటే కొన్ని నెగిటివ్ సెన్స్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. వారి నాలుకలు వరదీసిన కత్తులు అన్నాడు కీర్తన గ్రంథంలో. భక్తిహీనుల నాలుక దేంతో పోల్చబడింది? కత్తితో పోల్చబడింది. విశ్వాసం లేనివారు, భక్తి లేనివారు, దేవుడు అంటే భయం లేని వాళ్ళు కొంతమంది మాట్లాడే మాటలు ఇతరులు ఏం చేస్తుంటాయి? కాన్స్టెంట్గా హర్ట్ చేస్తూనే ఉంటాయి, బాధపరుస్తూనే ఉంటాయి. కొంతమంది దగ్గర నిలబడిన 5 నిమిషాల్లో 5 పోట్లు పొడి చేస్తారు. దేంతో? వాళ్ళ చేతుల్లో ఏం కత్తులే ఉండవు. గాయపరిచి, హీనపరిచి, అవమానపరిచి, మానసికంగా కృంగదీసి, నువ్వు సమాజంలో ఎందుకు పనికిరావన్నట్టుగా మాట్లాడి నిన్ను అక్కడి నుంచి గెంటేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వారి నాలుకలు కత్తులతో పోల్చాడు దేవుని వాక్యం. అలాంటి వద్దమ్మా మనకి. అలాంటి కత్తులు మనకు అవసరంలా. ఉన్నాయా? నీ నాలుక పదును పెడుతున్నావు రోజు ఎవరిని తిడదామని. కొన్ని కుటుంబాల్లో కోడళ్ళు ఉంటారు, చెప్పండి, అత్తలను ఏం చేస్తూ ఉంటారు?
వరదీసిన కత్తులతో గాయపరుస్తూనే ఉంటారు. కొన్ని కుటుంబాల్లో అత్తలు ఉంటారు, కోడల్ని గాయపరుస్తారు. కొన్ని కుటుంబాల్లో అల్లుళ్ళు ఉంటారు, చెప్పండి, మామగారిని ఏం చేస్తూ ఉంటారు, గాయపరిచేవాళ్ళు. కొన్ని కుటుంబాల్లో మామలు ఉంటారు, అల్లుడిని ఏం చేస్తూ ఉంటారు, మాట్లాడితే ఏంటా నేను కాబట్టి రానిచ్చాను కానీ మా ఫ్యామిలీలో ఇంకెవరు రానిస్తాడా నేను అంటాడు. ఎవరు? కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో మామలు, అందును బట్టి అల్లుళ్ళు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశారు చాలామంది. ఎందుకంటే వెళ్ళిన దగ్గర నుండి ఏదో హీనపరుస్తున్నారండి. సంఘాన్ని బాధపెట్టే సేవకులు ఉండొచ్చు కొంతమంది, వరదీసిన కత్తుల్లా మాట్లాడేవాళ్ళు. సేవకులను బాధపెట్టే సంఘ బిడ్డలు కూడా లేరని నేను అంటల్లా, ఉన్నారు. వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఎదురుగా చాలా వినయాసక్తులతో ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత వరదీసిన కత్తులు తీసి గాయపరుస్తుంటారు సేవకుల్ని, సంఘాలని. ఎంతమంది లేరు ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో. అయితే షమ్గరు ఇలాంటి కత్తి కాదు, భక్తిహీనుల చేతిలో ఉండే కత్తి కాదు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.